కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి చేసింది. అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం కోసం లేఖ రాసింది. ఏపీ విభజన చట్టాన్ని సవరించాలని కోరింది. సాంకేతికంగా అమరావతి శాశ్వత ఏపీ రాజధాని చట్టబద్ధత కల్పించేందుకు కీలక అడుగు పడింది. త్వరలోనే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కేంద్ర నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ నిర్ణయం అమరావతికి కీలక మలుపుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అమరావతి కేంద్రంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ మేరకు కేంద్రం కసరత్తు చేసింది. ఇప్పటికే న్యాయశాఖ పరిశీలన తర్వాత కొన్ని సాంకేతిక అంశాలు తెరమీదకొచ్చాయి. వీటిని పరిష్కరించే విధంగా ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా కీలక ప్రతిపాదన కేంద్రానికి చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి 2024 జూన్ 2వ తేదీ నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోంశాఖకు తాజాగా లేఖ పంపారు. అంతేకాకుండా 2024 జూన్ 2వ తేదీ నుంచి అమరావతికి ఏపీ రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని కోరారు. విభజన చట్టంలో హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీ రాజధానిగా పేర్కొనడం సబబుగా ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలిపారు. అందుకు దీని ఆధారంగా కేంద్ర హోంశాఖ కేబినెట్ నోట్ తయారు చేసి మంత్రివర్గం ముందుకు తీసుకువెళ్లనున్నట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు డిసెంబర్ చివరి వారానికల్లా కేబినెట్లో ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ చట్ట సవరణ బిల్లు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఏపీకి రాజధాని వ్యవహారంలో కీలక మలుపుగా మారనుంది.